కోవూరు నియోజకవర్గంలో మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేస్తామని, ప్రతి గ్రామానికి త్రాగునీరు అందిస్తామని కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి అన్నారు. ఆమె నెల్లూరు జిల్లా మహానాడులో కోవూరుకు సంబంధించిన తీర్మానాలు ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, క్రమశిక్షణ గల నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో పనిచేసేందుకు గర్వంగా ఉందని ఆమె పేర్కొన్నారు. ప్రతి గిరిజన వాడకు శ్మశాన వాటికను ఏర్పాటు చేస్తామని ఆమె తెలిపారు. పండుగ వాతావరణంలో మనం నెల్లూరు జిల్లా మహానాడు జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఇక్కడికి ఈ మహానాడు కోసం ముఖ్య అతిథులుగా విచ్చేసిన ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి, మినిస్టర్ నారాయణ రెడ్డి గారికి, పొంగూరు నారాయణ గారికి, అలాగే నా సహచర ఎమ్మెల్యేలకి, చైర్మన్లకి, అన్నిటికన్నా ముఖ్యంగా తెలుగుదేశం కుటుంబ సభ్యులకి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ముఖ్యంగా మనము అన్న నందమూరి తారక రామారావు గారు స్థాపించిన ఈ తెలుగుదేశం పార్టీ పేద ప్రజల పార్టీ అని చెప్పి మనకు అందరికీ తెలుసు. ఎప్పుడైతే మనం అందరము కనీస వసతులు అయిన కూడు గుడ్డ కోసం పేద ప్రజలు అల్లాడుతుంటే, సామాజిక న్యాయం కోసం బహుజన వర్గాలు ఎదురు చూస్తుంటే, సమాజంలో సమానత్వం కోసం మహిళలు ఏం చెయ్యాలా అని చెప్పి ఎదురు చూస్తుంటే, మున్సిపల్ కరణాలు పట్వారీల వ్యవస్థల్లో సామాన్యులు కష్టాలు పడుతుంటే, తెలుగు జాతి ఆత్మ గౌరవ ప్రతీకగా, పేద ప్రజల గుండె చప్పుడుగా, బహుజనుల సామాజిక న్యాయంగా, అణగారిన బలహీన వర్గాల పార్టీగా మన తెలుగుదేశం పార్టీ, మనమందరం రాముడు, కృష్ణుడు, దేవుడు అని కొలుచుకునే ఎన్టీ రామారావు గారు ప్రజలే దేవుళ్ళు, సమాజమే దేవాలయం అనే నినాదంతో మన ముందుకు తీసుకొచ్చి స్థాపించారు. అటువంటి గొప్ప పార్టీ గత 40 సంవత్సరాలుగా ఆయన అడుగులో అడుగు వేస్తూ, చంద్రబాబు నాయుడు గారు నేటి మన ముఖ్యమంత్రి, ఇదివరకు మనమందరం చెప్పుకున్నట్టుగా ఎవరైతే ఆంధ్ర రాష్ట్రాన్ని సంక్షేమము, అభివృద్ధి సమపాళుల్లో ప్రజలకి అందివరో, ఆయన అండదండలతో మనమందరము ఈ పార్టీ కష్టాల్లో ఉన్న, నష్టాల్లో ఉన్న కార్యకర్తలందరూ భుజాన వేసుకొని ఎంతో మంది 83వ సంవత్సరంలో 1983లో స్థాపించిన ఈ పార్టీలో నేటికి, ఆనాటి నుంచి ఈనాటి వరకు కష్టాలకి, సుఖాలకి అన్నిటికీ అతీతంగా పనిచేస్తున్న కార్యకర్తలకి ఈ మహానాడు సందర్భంగా ముఖ్యంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మనమందరము కూడా మీ అందరి నమ్మకం చంద్రబాబు నాయుడు గారు, ఆయన వస్తే మనకి ఏదో సాధిస్తారు, ఏదో పేద ప్రజలు బాగుంటారు అనే ఒకే ఒక ఉద్దేశంతో మనము ఎవరు ఎన్ని కష్టాలు పెట్టినా ఓర్చుకొని ఇప్పుడు అత్యంత భారీ మెజారిటీతో తిరిగి ఆయన్ని మనం ముఖ్యమంత్రిగా చేసుకోవడం జరిగింది. అదేవిధంగా వీరిద్దరి మనవడు, తనయుడు అయిన లోకేష్ బాబు గారు ఈ పార్టీని ముందుకు తీసుకెళ్లగలరు అని, మనకి సమర్థవంతుడైన నాయకుడు అని చెప్పి ఆయన ఆల్రెడీ మనకందరికీ నిరూపించుకున్నారు. ఏ రకంగా అంటే, ప్రతి ఒక్కరూ ఇంట గెలిచి రచ్చగెలవమన్నారు. మొట్టమొదట 70 సంవత్సరాల ఆయన తండ్రి అన్యాయంగా జైల్లో పెడితే, తల్లిని హక్కున చేర్చుకొని తండ్రిని కాపాడి బయటికి తీసుకొచ్చి ఎంతో సమర్థవంతమైన బిడ్డగా ముందు తను నిరూపించుకున్నాడు. దాని తర్వాత ఈరోజు మన నాయకుడిగా ఎదుగుతున్నాడు. ఇలాంటి నాయకుడి అండదండలతో పార్టీని నేటి యువత ముందుకు తీసుకెళ్లగలదని, ఆయన అండలో ఈ పార్టీకి ఇంకా ఎంతో అభివృద్ధి జరుగుతుందని చెప్పి నేను మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా అన్ని కష్టాలకు ఓర్చుకొని
యువగళంలో పాల్పడిన నారా లోకేష్ బాబు నిజంగా ఆయనకి మన అందరినీ ఏ కార్యకర్తని విస్మరించకుండా, ఏ నాయకుడిని విస్మరించకుండా, అధికారంలో లేనప్పుడు కానీ అధికారంలో ఉన్నప్పుడు కానీ నాయకుల అండదండలు బాగోగులు చూస్తున్న మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారికి మరోసారి నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అదేవిధంగా మనము అధికారంలోకి వచ్చి ఇప్పటికి 12 నెలలైంది. 12 నెలల్లో దేశంలోనే అత్యధిక పెన్షన్లు ఇవ్వడం మనం మొదలుపెట్టాం. పెన్షన్లు 4,000 పెంచాం. ప్రతి నెల 2,700 కోట్లు ఖర్చు చేస్తున్నాం. జూన్ 12న 1,00,000 మంది వితంతువులకు కొత్త పెన్షన్లు మంజూరు చేయబోతున్నాం. అదేవిధంగా పేదల కోసం 203 అన్న క్యాంటీన్లు ప్రారంభించాం. ఆకలి తీరడమే కాదు, గౌరవంతో తినే హక్కు కల్పించాం. అదేవిధంగా 3.5 లక్షల మంది పేదలకు కొత్త రేషన్ కార్డులు ఇవ్వబోతున్నాం. అదేవిధంగా నైపుణ్య గణన చేపడుతున్నాం. ప్రతి వాడి శక్తిని గుర్తించి ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నాం. P4 ద్వారా పేదరిక నిర్మూలమే దిశానిర్దేశంగా మనం వెళ్తున్నాం. యువత, మహిళలు సాయం చేయడానికి సూపర్ 6 పథకాలు ప్రారంభిస్తున్నాం. అదేవిధంగా మనము రాబోయే రోజుల్లో మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన ప్రతి ఒక్క హామీని నెరవేర్చబోతున్నారు. గత 5 సంవత్సరాల్లో అస్తవ్యస్తమైన ఈ ప్రభుత్వాన్ని తిరిగి క్రమశిక్షణలో పెడుతూ ఆర్థిక వ్యవస్థని మనకి ఇచ్చిన మాటని నిలబెట్టుకున్న దిశలో మన ముఖ్యమంత్రి గారు పయనిస్తున్నారు. ఇటువంటి గొప్ప పార్టీలో మనమందరం, ఇటువంటి గొప్ప నాయకులు మార్గదర్శనంలో కార్యకర్తలే నా బలం, కార్యకర్తలే నాయకులు, ఎవరైతే పార్టీ కోసం కష్టపడ్డారో వాళ్ళని గుర్తించాలి అని మనకి ఆదేశాలు ఇస్తున్న ఇటువంటి నాయకులతో కలిసి మనం పనిచేయడం మనం నిజంగా చాలా అదృష్టవంతులుగా చెప్పుకోవాలి. ప్రతినిత్యం ఇప్పటికీ 12 నెలలు మనం అధికారంలోకి వస్తే వారానికి ఒకసారన్నా కానీ మన సీఎం చంద్రబాబు నాయుడు గారు, అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు గారు వీడియో కాన్ఫరెన్సుల్లో ప్రతి ఒక్కరికి న్యాయం జరుగుతుందా లేదా అని చెప్పి మమ్మల్ని అందరినీ కాన్ఫరెన్స్ కాల్లో తీసుకొని ప్రజల కోసం వాళ్ళు పాటుపడుతున్నారు. అదేవిధంగా ఈరోజు అన్నిటికన్నా ముఖ్యంగా మానవతా దృక్పథంతో మన కార్యకర్తలు ఎక్కడైతే ఆరోగ్య పరిస్థితుల్లో వాళ్ళు డబ్బులు ఖర్చు పెట్టుకోలేక ఒకవైపు ఆరోగ్యశ్రీ ఉంటే ఇంకోవైపు ఎవరైతే పేదలు డబ్బులు ఖర్చు పెట్టుకోలేకపోతున్నారో వాళ్ళ ఆరోగ్యం కోసం మానవతా దృక్పథంతో ఈ 12 నెలల్లో నా కోవూరు నియోజకవర్గంలోనే 11 సార్లు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్స్ ఇవ్వడం జరిగింది. ఇటువంటి మానవతా దృక్పథం కలిగిన ముఖ్యమంత్రి దగ్గర మనం అందరం ఉండడం నిజంగా నేను అదృష్టంగా భావిస్తున్నాను. అదేవిధంగా మా కోవూరు నియోజకవర్గంలో ఈరోజు మినీ మహానాడులో మేము తీర్మానించిన తీర్మానాలున్నాయి. కనిగిరి రిజర్వాయర్, పెన్నా డెల్టా ఆధునీకరణ చేపట్టే పర్యాటకాన్ని అభివృద్ధి చేసేలా కృషి చేస్తాం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ సహకారాలతో కిసాన్ సెజ్లో వ్యవసాయ సంబంధ పరిశ్రమలు ఏర్పాటుకు కృషి. కొడవలూరు మండలం బొడ్డబారిపాలెం వద్ద కేంద్ర రక్షణ శాఖకు చెందిన మిదాని పరిశ్రమ ఏర్పాటుకి కృషి. నియోజకవర్గ పరిధిలోని పెన్నా పరివాహిక ప్రాంతాల్లో రీటైనింగ్ వాల్ నిర్మాణానికి కృషి. ముదివర్తిపాలెం మధ్య పెన్నా నదిపై కాజ్వే నిర్మాణాన్ని వేగవంతం చేసి ఏడాది లోపల పూర్తి చేస్తాం. అదేవిధంగా కోవూరు, పోతిరెడ్డిపాలెం గ్రామ పంచాయతీలను విలీనం చేసి కోవూరు మున్సిపాలిటీ ఏర్పాటుకు కృషి. మైపాడు, రామతీర్థం బీచ్ల్లో మౌలిక సదుపాయాలను కల్పించి టూరిజం అభివృద్ధి కృషి. పిఎం సూర్యగ్రహ క్రింద ప్రతి మండలంలోనూ 2 గ్రామాలను పైలట్ ప్రాజెక్టులుగా ఎంపిక చేసి ప్రజలకు అందరికీ సోలార్ విద్యుత్ వినియోగించే విధంగా కృషి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి విజన్ 2047 అనుగుణంగా నియోజకవర్గానికి అభివృద్ధి చేసుకుంటూ మన జిల్లా మంత్రులు,
అదేవిధంగా ఎంపీ గారి కృషితో మన కోవూరు నియోజకవర్గాన్ని ముందుకు తీసుకెళ్తామని చెప్పి మీ అందరికీ మాటిస్తున్నాను.